ప్రైజ్ ద లార్డ్, హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు దిస్ పాడ్కాస్ట్. ఈరోజు మనం జెన్సీ వాళ్ళ ఒక థర్డ్ క్వాలిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మనం ఇతరుల స్టేటస్ కానీ స్టోరీస్ కానీ చూసినప్పుడు ఏదో మిస్ అయిపోతున్నామనే భయం. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నీ కూడా మన జీవితంలో అంతర్భాగాలుగా మార్చబడ్డాయి. స్నాప్చాట్ పుణ్యమా అని చెప్పేసి అందరూ కూడా లేచినా, తిన్నా, పడుకున్నా, ఎక్కడికైనా వెళ్ళినా, ఏం చేసినా తమ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. కాన్స్టెంట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా ప్రతి వారు కూడా ఓమ్ని ప్రజెన్స్గా ఫీల్ అవుతున్నారు సర్వవ్యాప్తిగా. అందుకోసమే ప్రతి క్షణం కూడా మొబైల్తో ఉంటున్నారు. ప్రతి అప్డేట్ని కూడా మిస్ అవ్వకుండా చెక్ చేస్తూ వస్తున్నారు. అయితే మీకు ఒక విషయం తెలుసా? దీని ద్వారా ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ ప్రతి వారిలో వస్తుంది. అదే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఒక యాంగ్జైటీ లెవెల్స్ని పెంచి డిప్రెషన్కి దారితీస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? దాదాపు 75% యంగ్స్టర్స్ ఈ ఫోమో అనే యాంగ్జైటీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ ప్రజెంట్ జనరేషన్లో సఫర్ అవుతున్న విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫోమో ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, రియాలిటీ ఆఫ్ ఫోమో ఏంటి, అదేవిధంగా ఈ ఫోమోని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి దయచేసి ప్రతి వారు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఇతరులతో షేర్ చేయండి. అతి ప్రాముఖ్యంగా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోమో ద్వారా వచ్చే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? కంపారిజన్ కల్చర్, అంటే పోలిక సంస్కృతి. ఒక నూతనమైన సంస్కృతి సంతరించుకుంటుంది ప్రజెంట్ జనరేషన్లో. అదేంటంటే ఎవరైనా వాట్సాప్ స్టేటస్లో మంచి కార్ పెట్టినా, బైక్ పెట్టినా, మంచి జ్యువెలరీ వేసుకున్నా వాళ్ళకుంది, నాకెందుకు లేదు అని ఆలోచన చేస్తున్నాం. ప్రతి వారు కూడా అరే బాగుంది ఫోటో అని పక్కన పెట్టేసి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని చెప్పేసి చాలామంది కూడా యాంగ్జైటీ లెవెల్కి వెళ్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా డిప్రెషన్తో కూర్చొని ఆలోచిస్తున్నారు. అంటే ఈ ఫోమో కల్చర్ ద్వారా వచ్చే థింగ్ ఏంటంటే ప్రతిదీ కూడా కంపేర్ చేయడం మొదలు పెడతాం. వాళ్ళకుంది, నాకు లేదు అని చెప్పేసి. బట్ బైబిల్ ఏమో సెలవిస్తుందంటే నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించొద్దు, సంతుష్టి సహితమైన భక్తి కలిగి ఉండాలట. అంటే ఏది కూడా ఇతరులకు ఉందని చెప్పేసి నాకు లేదని చెప్పేసి బాధపడకూడదట. అండ్ ఏదైతే ఉందో దాంట్లో సాటిస్ఫైడ్గా బ్రతకడం నేర్చుకోవాలట. అంటే సాటిస్ఫైడ్తో బ్రతుకుతుంటేనే మనం పీస్ఫుల్గా ఉంటామని బైబిల్ సెలవిస్తుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే డిసిజన్ పారాలిసిస్, నిర్ణయ పక్షవాతం. ఇదేంటి కొత్తగా ఉంది అని అనుకుంటున్నారేమో. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఒకటేసారి ఒకటే రోజు ఒక ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారు. అయితే మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో కూర్చొని ఆలోచిస్తున్నారు, ఫ్రెండ్స్తో వెళ్ళాలా లేదా ఫ్యామిలీతో వెళ్ళాలి. ఏదో కన్ఫ్యూజన్లో ఒక డెసిజన్ తీసుకున్నారు. ఫ్యామిలీతో అయితే మీరు ట్రిప్ స్టార్ట్ చేస్తారు. వెళ్ళిన కాసేపటికి మీరు వాట్సాప్ ఓపెన్ చేసి మీ ఫ్రెండ్స్ ఒక స్టేటస్ చూస్తూ వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ స్టోరీస్ చూస్తూ వస్తున్నారు, స్నాప్చాట్లో వాళ్ళు పంపిస్తున్న ప్రతిదీ కూడా స్నాప్స్ చూస్తూ వస్తున్నారు. అయితే మీరు ఫీల్ అవుతున్నారు, ఏంటి అయ్యో నా ఫ్రెండ్స్తో వెళ్తే ఎంత బాగుండో, ప్రతి మూమెంట్ నేను మిస్ అయిపోతున్నా అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారు. అయితే రియాలిటీ ఏంటో తెలుసా? ఈవెన్ మీరు ఫ్రెండ్స్తో వెళ్ళిన ఫ్యామిలీ మూమెంట్ని, ఫ్యామిలీ టైంని మిస్ అయిపోతున్నా అని ఫీల్ అవుతారు. అయ్యో కలవక కలిసాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా, ఎందుకు నేను అక్కడ లేను అని ఫీల్ అయిపోతారు. మనం ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో చూస్తుంటే మిస్ అయిపోతున్నాం అని ఆలోచిస్తుంటాం. డెసిషన్స్ కూడా కరెక్ట్ తీసుకోలేం. డెసిషన్స్ తీసుకున్న తర్వాత కూడా గిల్ట్గా ఫీల్ అవుతుంటాం. కాబట్టి ప్రజెంట్లో ఉండాలి, అందరితో మాట్లాడాలి, ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయాలి. రియాలిటీ ఆఫ్ ఫోమో. ఈ మధ్య యూట్యూబ్లో ట్రావెల్ వ్లాగ్స్ అని చెప్పేసి, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని చెప్పేసి చాలా వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవన్నిటిని చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. ఎంతోమంది కపుల్స్ కూడా యూట్యూబ్లో తమ వీడియోస్ని షేర్ చేసుకుంటున్నారు. అయితే ఒక వ్లాగర్ రీసెంట్లీ ఒక ఫోటో షేర్ చేసుకుంది. ఆ ఫోటోకి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే, మీరు చాలా న్యాచురల్గా ఉంటారు, మీరు ఏ ఫోటో దిగినా చాలా బాగా వస్తుంది, మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, అండ్ మీకు అంత పనులు ఎక్కువ ఉండవేమో, వ్లాగింగ్ చేసుకుంటూనే ఉంటారు, అండ్ మీకు అంత పిల్లల టెన్షన్ కూడా ఉండకపోవచ్చు, ఎవరో చూసుకోవచ్చు అని చెప్తుంటే అప్పుడు తన లైఫ్ని షేర్ చేసుకుంటుంది. నాకు ఫార్మింగ్ ఉంది, నేను అటు పొలం పనులు కూడా చూసుకోవాలి, అండ్ పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్కి పంపించాలి, అన్నీ చేయాలి. ఈ ఫోటో దిగడానికి నేను చాలా కష్టపడ్డాను, ప్రతిదీ కూడా నేను సెట్ చేసుకున్నాను, ఆ తర్వాతనే ఆ ఫోటో దిగాను. తను ఒక వర్డ్ యూజ్ చేసింది, అదేంటంటే క్యూరేటెడ్ పర్ఫెక్షన్. అంటే ప్రతిదీ ఆర్గనైజ్ చేసుకొని, ప్రతిదీ సెట్ చేసుకొని, నేను అనుకున్న ఫోటో వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను అని. వ్లాగర్స్ అట 90% అందరు కూడా క్యూరేటెడ్ పర్ఫెక్షనే. వాళ్ళు స్క్రిప్టెడ్గానే ఉండే ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకొని వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు. ప్రతి ఫోటో కూడా వారు ప్లాన్ చేసుకొని ఎడిట్ చేసి ఆ ఫోటో తీస్తారు. ఈవెన్ తను అంటది, నేను దిగిన ఫోటోకి అండ్ ఎడిట్ చేసిన ఫోటోకి చాలా డిఫరెంట్ ఉంది, నేను దిగిన ఫోటోకి నా ఫేస్ అంతా కూడా అండ్ స్వెట్టిగా ఉంది, ఆయిల్ ఫేస్తో ఉండే,
అయినా నేను ఫోటోషాప్లో ఎడిట్ చేసి నేను పోస్ట్ చేశాను అని అప్పుడు తను షేర్ చేసుకుంటుంది. మనం అందరం కూడా వాళ్ళు న్యాచురల్గా దిగుతున్నారు, న్యాచురల్గా చేస్తున్నారు అనుకుంటారు, కానీ అంతా కూడా క్యూరేటెడ్ పర్ఫెక్షన్. ఒక ఫోటో చూసి వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారని మనం డిసైడ్ చేయలేం. దాని వెనకాల ఎంతగానో వాళ్ళు టైం స్పెండ్ చేస్తుండొచ్చు. ఎవరినో చూసి మనం మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి ఎక్కువగా బాధపడడానికి వీల్లేదు. అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్, ఏదో బైక్ తీసుకొస్తాడు, ఏదో రెంటెడ్ బైక్ తీసుకొచ్చి నేను కొత్త బైక్ కొనుక్కున్నా అని చెప్పేసేసరికి నువ్వు కూడా అప్పులు చేసి బైక్ కొనుక్కోవడానికి వీల్లేదు. వాడికి డబ్బులు వస్తాయి యూట్యూబ్లో పెడితే, మరి నీకేమొస్తాయి? అప్పులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరి లైఫ్ని మనం ఇమిటేట్ చేయడానికి వీల్లేదు. ఒక వ్లాగర్ లాస్ట్కి ఏమని చెప్తా తెలుసా, నా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ నేను మర్చిపోయాను, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి నేను బ్రతకడం నేర్చుకున్నాను, ఇప్పుడు నేను ఇలా బ్రతకాలో నేను మర్చిపోయాను, అసలు నాకు కావాల్సిన హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందో నేను మిస్ అయిపోతున్నాను, నేను ఇతరులను ఇంప్రెస్ చేయడం నేర్చుకున్నాను కానీ నాకేం కావాలో నేను మర్చిపోయాను. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇతరులను ఇంప్రెస్ చేయడానికో, మన స్టోరీసో, మన ఫొటోస్ బారాలని మనం ఎప్పుడు కూడా తాపత్రయం పడుతుంటే మన సెల్ఫ్ ఐడెంటిటీని మిస్ అయిపోతాం. మనము ఆ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయలేం, అసలు ఏం కావాలో ఆలోచించడం మర్చిపోతాం. కాబట్టి ఇది రియాలిటీ ఆఫ్ ఫోమో. మన సోషల్ మీడియా యూసేజ్ని కూడా మనం తగ్గించుకోవాలి. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్ అంటారు. ఏదైతే ఎక్కువైతుందో అది మనకు మంచిది కదట. మామూలుగా తేనె అది చాలా న్యూట్రియంట్స్తో ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్తో ఉంటుంది. అదేవిధంగా షుగర్ లెవెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంచడానికి అది ప్రయత్నిస్తుంటుంది. మన డైలీ డైట్లో కూడా అది వాడచ్చు, మన హార్ట్కి కూడా చాలా మంచిది. కానీ అదే తేనె నువ్వు ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేసుకుంటే నీకు డయాబెటీస్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకే బైబిల్లో ఇలా ఉంటుంది, సామెతల గ్రంథము 25వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంటుందంటే, తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము, అధికముగా త్రాగినేడాలా నీవు కక్కివేయదువేమో అని. అంటే ఎక్కువగా తీసుకున్నా నీకే ప్రాబ్లం అంట. కాబట్టి మనం సోషల్ మీడియా వాడినా, ఏది యూజ్ చేసినా ఒక లిమిటెడ్గా ఉండాలి. రీసెంట్లీ ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది, అది డిజిటల్ సబాత్. సబాత్ అనేది జూయిష్ కల్చర్. ఆ డే వాళ్ళు ట్రావెల్ చేయరు, షాపింగ్ చేయరు, ఎలాంటి థింగ్స్ కూడా వాళ్ళు పోస్ట్ చేయరు. ప్రతిదాన్ని అవాయిడ్ చేసుకొని క్వాలిటీ టైంని అండ్ డెవోషనల్ టైంని వాళ్ళు స్పెండ్ చేస్తుంటారు. అయితే ప్రజెంట్ ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఈ టర్మ్ అనేది ఎక్కువగా పాపులర్ అయింది, అదే డిజిటల్ సబాత్. వీకెండ్స్లో అంటే సాటర్డే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఎలాంటి ఫోన్ యూజ్ చేయొద్దు, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అండ్ మిగతా విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఈ 12 అవర్స్ని డిజిటల్ సబాత్గా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. మనం కూడా 6 అవర్స్, 9 అవర్స్, 12 అవర్స్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా డిజిటల్ సబాత్ని స్టార్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డిజిటల్ సబాత్ హ్యాష్ట్యాగ్ అని కామెంట్ చేయండి. అండ్ ఇలా చేస్తున్న తర్వాత చాలామంది కూడా ప్లెజెంట్ టైంని, అదేవిధంగా పీస్ఫుల్ మైండ్ని వాళ్ళు పొందుకుంటున్నారట. కాబట్టి మీరు కూడా అలాంటి ఛాలెంజెస్ చేయండి. ప్రతి వీక్లో కాస్త సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఫైనల్లీ, స్టార్ట్ ఈచ్ డే విత్ ఎ పాజిటివ్ థాట్ అండ్ గ్రేట్ఫుల్ హార్ట్. డోంట్ ట్రై టు ఇమిటేట్ అదర్స్. You are precious in sight of God. So be yourself. Thank you.